ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా నచ్చింది, సత్య ట్రైలర్. ఆర్టిస్టులు చాలా బాగున్నారు, చాలా చాలా టాలెంటెడ్ ఉన్నారు, అమరేష్ అండ్ ప్రార్థన. అండ్ గుడ్ లక్ బ్రదర్, డైరెక్టర్, యూ డిడ్ గుడ్ జాబ్ వాలి. యా, ఇంకా శివ ఎన్ని సంవత్సరాల అనుబంధం. జర్నలిజం, ఫిలిం మీడియా జర్నలిజం 2000 నుంచి 2024 అంటే దాదాపు 25 years అలా ట్రాన్స్లేషన్ అవుతూ ఉంది. చాలా రూపాంతరం చెందింది. ఆ రూపాంతరానికి నిలువెత్తు దర్శనం శివ. అప్పటి జర్నలిజానికి ఇప్పటి జర్నలిజానికి అతను అంటే హీఈస్ అ హిస్టరీ. అంటే చూడొచ్చు, ఎవ్రీ స్టేజ్ తనని శివాని చూడొచ్చు. సో చాలా అంటే ముచ్చటేస్తుంది శివ ఎనర్జీని చూస్తూ ఉంటే. వెరీ క్లోజ్ టు మీ. అలాగే నేను అంటే పర్సనల్ జర్నీ ఎలాంటిదంటే, నేను నా జాబ్ వదిలేసి, నా సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత ఏ డైరెక్టర్కైనా ఎలా ఉంటుందంటే, నా స్నేహగీత మూవీకి జరిగిన సంఘటన చెప్తాను. అప్పుడు ఉషా మయూరి అని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక థియేటర్ ఉంటే ఒక కాల్ వచ్చిందనమాట, శివ కాల్. అన్న, నేను ఇప్పుడే నీ సినిమా చూశాను, ఐ రియల్లీ లవ్డ్ ఇట్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ. నేను అప్పుడే అనుకుంటున్నా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదామని. తన కాల్, యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ, ఐ రియల్లీ లవ్డ్ ఇట్. అందరు కొత్త వాళ్ళతో చేసినా కూడా భలే చేసావు, అది ఇదని. సో దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ, కాన్ఫిడెన్స్ అన్నీ ఇచ్చిందనమాట. సో శివ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ మీ టు స్టే ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అందుకోసమే శివ ఫస్ట్ మూవీ అనగానే నిజంగా బాధ్యతలానే అనిపించింది, చెయ్యాలి మనం పక్క నుండి హెల్ప్ చేయాలి అని. సో ఆల్వేస్ విత్ యూ బ్రదర్. ఇన్ ఫ్యూచర్ సినిమాలలో కూడా మా వంతు ప్రయత్నంగా మేము హెల్ప్ చేస్తాము. అండ్ సత్య ఈ 10th రిలీజ్ అవుతుంది, మంచి హిట్ అవ్వాలి. మొత్తం టోటల్ ఒక డిస్ట్రిబ్యూషన్లో తను అంటే ఉన్న మెలకువలన్నీ తనకు తెలిసి, అంటే నెక్స్ట్ సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చేసుకోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్. చియర్స్.